నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో 17 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించారు. 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. మిగిలిన మెడికల్ కాలేజీలు దాదాపుగా 500 కోట్ల రూపాయలతో నిర్మాణాల దశలో ఉన్నాయి. మరి వైఎస్ఆర్సీపీ పాలనలో దాదాపుగా 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి నిర్మాణ దశలో ఉన్న కొన్ని మెడికల్ కాలేజీలకు కూడా అప్పటికే క్లాసులు స్టార్ట్ అయ్యాయి, క్లాసులు జరుగుతున్నాయి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టింది. 5 మెడికల్ కాలేజీలకి నిన్ననే నోటిఫికేషన్ జారీ చేసింది కూటమి. ఈ ప్రైవేటీకరణ విధానాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చలో మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని చెప్పి ఒక నినాదాన్ని, ఒక ట్యాగ్ లైన్ తీసుకుని వైఎస్ఆర్సీపీ అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని వైఎస్ఆర్సీపీ టైంలో నిర్మించారో అక్కడ చలో మెడికల్ కాలేజ్ అని చెప్పి ఒక నినాదం తీసుకుని ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడికక్కడే పోలీసులతో చెక్ పెట్టింది. 144 సెక్షన్ 30 ఇవన్నీ కూడా అమల్లో ఉన్నాయి. ఎవరు కూడా అనుమతి లేకుండా ర్యాలీలు, బహిరంగ సభలు, ధర్నాలు, ఆందోళనలు చేయకూడదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అల్టిమేటం ఇచ్చింది. దీంతో కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ ఆగేదిలే అంటూనే దూకుడుగా పెంచారు. మచిలీపట్నం లాంటి కేంద్రంలో మరి మాజీ మంత్రి పేరు నాని గారిని ఉన్న మచిలీపట్నంలో అక్కడ ఉన్న కేడర్ కూడా పోలీసులు కూడా లెక్క చేయకుండా వాళ్ళని నెట్టుకుంటూ వాళ్ళ ఆందోళన కార్యక్రమానికి ముందుకు దూసుకుంటూ వెళ్ళిన సందర్భం ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది. అదేవిధంగా మిగిలిన రాయలసీమ జిల్లాలో కానీ కోస్తా జిల్లాల్లో అయితే కొన్ని మెడికల్ కాలేజీ దగ్గర అసలు వైఎస్ఆర్సీపీ నాయకుల్నే టీడీపీ నాయకులు రాకుండా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిగా టీడీపీ నాయకులు కూడా ధర్నాలు చేయడానికి కూడా టీడీపీ కేడర్ ఆ విధంగా కొన్ని జిల్లాల్లో సంసిద్ధంగా ఉన్నారు. అయితే ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండకూడదని పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరిని కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ దగ్గర రానియకుండా ఆయా జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గరికి ఆందోళన చేసుకోండి, అక్కడే ధర్నాలు చేయండి, లేదంటే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మీరు ధర్నాలు చేసుకుంటే ఇబ్బంది లేదు, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు అని పోలీసులు ఎక్కడికాడ అడ్డుకోవడం వల్ల వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా పార్టీ కార్యాలయాలకే పరిమితమయ్యారు. అక్కడే ధర్నాలు చేశారు, అక్కడే మీడియాతో మాట్లాడి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోసే ప్రక్రియ కొనసాగించారు. ఇప్పుడు ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు దూకుడుగా ఆందోళన కార్యక్రమాలు చేశారో, ఎక్కడెక్కడ వైఎస్ఆర్సీపీ కీలక నాయకులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ధర్నాలు చేసి, నిరసనలు చేసి ప్రభుత్వం పైన ఆందోళన, ప్రభుత్వం పైన విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు ఏ జిల్లాలు అనేది ఆ జిల్లాల వారిగా కూడా వీడియోలన్నీ కూడా ఇప్పుడు ఎంటీవీలో మీ కళ్ళ ముందు పక్క బాక్సులో కనిపిస్తున్నాయి. ఎవరెవరు ఏం మాట్లాడారో చూడండి. మరి థ్యాంక్ యూ. జీవి మాల్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.